భారత టీ20 జట్టుకు త్వరలోనే కొత్త కెప్టెన్ రానున్నాడని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంగ్లాండ్ పర్యటన తర్వాత యాజమాన్యం ఈ విషయమై నిర్ణయం తీసుకుంటుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి వర్గాలు ఇటీవల వెల్లడించడం ఇందుకు కారణం. టీమిండియాకు 2026లో కెప్టెన్ గా టీ20 ప్రపంచ కప్ అందించినప్పటికీ ఆటగాడిగా మాత్రం తేలిపోయాడు సూర్యకుమార్ యాదవ్. సారథిగా పగ్గాలు చేపట్టిన తర్వాత అతడి బ్యాటింగ్ లో పస లేకుండా పోయింది. ఇక ఐపీఎల్ 2026లోనూ ఈ ముంబై ఇండియన్స్ బ్యాటర్ 13 ఇన్నింగ్స్ లో కలిపి 270 పరుగులే చేయగలిగాడు. ఈ నేపథ్యంలో సూర్యపై వేటు పడ్డం దాదాపుగా ఖాయమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ మాత్రం భిన్నంగా స్పందించాడు. ఆధునిక టీ20 క్రికెట్ లో కేవలం టెక్నిక్ ద్వారానే మ్యాచ్లు గెలవలేం. భయం లేకుండా వినూత్న షాట్లు కొట్టడం, కొన్ని ఓవర్లలోనే మ్యాచ్ ను మలుపు తిప్పగల సత్తా ఉండడం అత్యంత ముఖ్యం. ఆ లక్షణాలన్నీ సూర్యకుమార్లో ఉన్నాయి. అందుకే భారత టీ20 క్రికెట్ లో ఇప్పటికీ అతడు అత్యంత విలువైన ఆటగాడే. అతడి ఫామ్ గురించి ఆందోళనలు ఉన్న మాట వాస్తవమే. అయితే భారత టీ20 జట్టు నుంచి సూర్యను తొలగిస్తే మాత్రం అంతకంటే పెద్ద తప్పు మరొకటి ఉండదు. ఇప్పటికీ టీమిండియాలో విభిన్న అత్యంత ప్రత్యేకమైన బ్యాటర్ సూర్యనే. 360 డిగ్రీస్లో షాట్లాడగల అతి కొద్ది మంది బ్యాటర్లలో అతడు ఒకడు. ఒకసారి క్రీజ్ లో కుదురుకుంటే అతన్ని ఆపడం కష్టమని ఎంఎస్కే ప్రసాద్ పేర్కొన్నాడు. ఇక సూర్యను ఆటగాడిగా కొనసాగించాలన్న ఎంఎస్కే ప్రసాద్ శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్లలో ఒకరిని తదుపరి కెప్టెన్ గా తీర్చిదిద్దొచ్చని అభిప్రాయపడ్డాడు. కాగా వరల్డ్ కప్ 2026 తర్వాత 2028 ప్రపంచ కప్ ఆడడమే తన లక్ష్యమని 35 ఏళ్ల సూర్య తెలిపిన సంగతి తెలిసిందే.